అండి, నేను రజాక్. వైసీపీ నుంచి మొదటి వికెట్ పడినట్టే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ పడిపోయింది. వర్రా రవీంద్రారెడ్డి ఈ పేరు జనసేన పార్టీ వాళ్ళకి కానివ్వండి, టీడీపీ పార్టీ వాళ్ళకి కానివ్వండి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ఇతగాడు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇతగాడు చేసినటువంటి చేష్టలు కావచ్చు, నిజంగా మగోళ్ళు కూడా అతను పెట్టేటటువంటి పోస్టులు చూసి అసహించుకునే వాళ్ళు అంటే అర్థం చేసుకోండి తన భాష ఏ స్థాయిలో ఉండేదనేది. ఎస్, నాకు వైసీపీ పార్టీలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మెజారిటీ వ్యక్తులు విమర్శ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేస్తారు. అది కొంతవరకే ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం శృతి మించి రాగాన పడుతూ అడ్డగోలుగా అధికారం మా చేతిలోనే ఉంది కదని చెప్పేసి ఎంత దుర్మార్గమైన మార్ఫింగ్లు చేస్తారంటే అవి చూస్తేనే అసహ్యం పడుతాయి అన్నమాట. నిజం చెప్తున్నానండి. మన ఇంట్లో ఆడబిడ్డని కనుక, మన తల్లిని కనుక అలాంటి మాటలు అంటే కనుక రక్తం ఉడిగిపోతుంది. అలాంటి పోస్టులు అన్నమాట. మామూలుగా కాదు. టైము ఎప్పుడు కూడా మన వైపే ఉండదు, అధికారం ఎప్పుడు మన దగ్గరే ఉండదు. ఆ అధికారం అనేది మా దగ్గరే ఉంటుంది. మేం మాత్రమే జీవితాంతో దీన్ని పాలిస్తాం, మేం మాత్రం 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటామని చెప్పేసి ఒక భ్రమలో ఉండి శృతి మించి రాగాన పడుతూ ఎలాంటి పోస్టులు పెట్టినారంటే, పవన్ కళ్యాణ్ తన పెళ్ళాం, ఇదే భాష అండి, తన పెళ్ళాంతో, రష్యా పెళ్ళాంతో ఉన్నట్టు మాకు ప్రూఫ్లు కావాలి, వీడియోలు బయట పెట్టమని చెప్పేసి పోస్టులు పెట్టినాడు అనమాట. ఎంత దుర్మార్గమైన భాష అంటే, నిజంగా మనుషులు ఇలా కూడా ఉంటారా? ఎస్, క్రిటిసైజ్ చేయొచ్చు, తప్పులేదు. బట్ ఈ స్థాయికి దిగజారిపోయి క్రిటిసైజ్ చేయాలా అనే స్థాయిలో ఉంటుంది అనమాట క్రిటిసిజం. నిజం చెప్తున్నానండి. ఒక వైసీపీ పార్టీకి, టీడీపీ పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్, ఇప్పుడు టీడీపీ పార్టీ మన హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వంగల్పూడి అనిత గారు, ఈయనకి సంబంధించి సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టిందంటే అర్థం చేసుకోండి ఎలాంటి వ్యక్తి అనేది. రాత్రి అరెస్ట్ చేసినారంట. పులుసు కారడం మాత్రం పక్క, తొక్క తీసి పిండి అవతలేస్తారు. మామిడి కాయలో గుజ్జు మొత్తం దొలిచేసిన తర్వాత తొక్కలోన టెంక్ ఉంటుంది చూసినారా, ఆ మాదిరి చేస్తారు మనోడి విషయంలో. నేను చెప్తానండి, ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తా, అధికారం మంది అయ్యుండొచ్చు కావచ్చు కాక శృతి మించి రాగనబడితే పరిస్థితులు తారుమారవుతాయి. ఏదో ఒక రోజున మనం తప్పుడు పని చేస్తే మనల్ని శిక్షించేవాడు ఈ భూమి మీద శిక్ష లేకపోయినా ప్రకృతి శిక్షించింది అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఏ పార్టీ కార్యకర్తకి నేను చెప్తా అన్నమాట. టీడీపీ పార్టీకైనా జనసేన, నేను చాలా సందర్భాల్లో చెప్పా, జనసేన పార్టీ కార్యకర్తలకు చెప్పేవాడిని, టార్గెట్ చేయొద్దు, బూతులు తిట్టొద్దు, ఎప్పుడు కూడా విధానం ప్రకారం విమర్శించమని చెప్పేది అందుకే. ఎందుకంటే మందిగానే ఒక టైం వచ్చింది అనమాట. ఆ వచ్చినప్పుడు ఆట ఆడుకుంటారనమాట. ఇప్పుడు మనం కొట్ట అవసరం, తిట్ట అవసరం అనమాట. ఆ వ్యక్తిని పోలీసులు పులుసు పిండు చెక్కుతారు. అర్థమైందా? ఎలాంటి భాష అంటే నేను పక్కన పెడతా. ఇతన్ని భారతిరెడ్డి గారి పిఏగా చెప్తారు. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, నాకైతే 100% తెలియదు. స్వాతిరెడ్డి గారు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వీరాభిమాని, ఉండవల్లి అనుష గారు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వీరాభిమానులు, వీళ్ళ మీద మహిళలని కూడా చూడకుండా దాష్టికమండి అనకూడదు. కానీ ఆ భాష, వీళ్ళు ఇంతకు వస్తారు అనే రేంజ్లో వీళ్ళ మీద ప్రచారం చేస్తేనండి, ఆ రోజున వీడియోలు పెట్టా నేను కూడా, ఏంది ఇంత దుర్మార్గానికి దిగజారిపోయి మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడబిడ్డల గురించి ఎందుకు అంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి భార్య గారు ఎప్పుడు కూడా బయటికి రాదు, ఎందుకు అంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు? నారా బ్రాహ్మణి గారి ఫోటోలు ఎందుకు ఆ దుర్మార్గంగా మార్పులు చేస్తున్నారు? భువనేశ్వర్ గారి ఆడియోలు, ఈ దుర్మార్గులే ఆ రోజు ఏ జనసేన పార్టీ వాడు ఎందుకు రిలీజ్ చేస్తాడు? అలాంటివి ఎందుకు చేయాలనుకుంటాడు? లేకపోతే ఏ బీజేపీ వాళ్ళు ఎందుకు చేయాలనుకుంటారు? కూటమిలో ఉన్నవాళ్ళు, ఏ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు చేస్తారు అవన్నీ చేసే నారా భువనేశ్వరి గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ పార్టీని ఎప్పుడు విమర్శించలా. ఎప్పుడు కూడా తన పద్ధతి ప్రకారం, తన పంత ప్రకారం ముందుకెళ్ళిపోతూ ఉంటారన్నమాట. తన పార్టీ గొప్పతనం చెప్పుకుంటాడు. అలాంటి మహిళను కూడా వదిలిపెట్టలేదు వీళ్ళు అనమాట. నేను ఫోటో పక్కన పెడతా. ఈ వరా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి మామూలుగా కాదు, మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినాడండి. ఆ భాష అది నోట్తో చదవలేంది, నేను చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఆమె భార్య ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి భార్యని ఎవడి పక్కలో పడుకొని పోస్టులు పెడుతూ
ఉంటారు. దీని మొహం మీద కాస్త చిమ్మండ్రా. తర్వాత రే ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ నా కొడుకు గుర్తుపెట్టుకో, మాకు మూడు వచ్చినప్పుడల్లా నీ రష్యా పిల్లాన్ని మీడియా ముందుకు తెచ్చి చూపించాల్సిందే రోయ్ అని పోస్టులు పెట్టినాడండి. చూడండి ఆ భాష చూడడానికి ఏమాత్రమైన అసలుకి ఎలా ఉన్నది ఏంది. రే ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ నా కొడుకు గుర్తుపెట్టుకో, మాకు మూడు వచ్చినప్పుడల్లా నీ రష్యా పిల్లని తీసుకురావాలా. తర్వాత ఈ మనకి జనసేన పార్టీకి సంబంధించి రాయపాటి అరుణ గారికి ఒక చిన్న యాక్సిడెంట్ అయిందనమాట. ఆమె స్ట్రెచ్చర్ మీద ఉందన్నమాట. అప్పుడు పెట్టినటువంటి విషయం ఏంటంటే, పని అయిపోయినట్లుంది, రెండో రౌండ్కి ఎప్పుడు ప్రిపేర్ అవుతుందో మహానటి అని చెప్పేసి ఆమెను ట్యాగ్ చేసినాడు అనమాట ట్విట్టర్లో. అదేవిధంగా 2020లో ఒక పోస్ట్ పెట్టాడంట. ఏందయ్యా ఈ పైత్యం, ఇలాగే వదిలేస్తే 4 రోజులు పోయాక సొంత మొగుళ్ళు పక్కలోనే ఎందుకులేండి అవి చదవడం పోస్టులు. ఆ పోస్టులు ఎంత దుర్మార్గంగా ఉంటాయి అంటే నిజమండి, అవి నా కంటికి కూడా కనిపించాయి. అప్పుడప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థమయ్యేది కాదు. ఎందుకు వీళ్ళు ఇంత దుర్మార్గమైన భాషను ఎందుకు ఉపయోగిస్తాడు, దేనికోసం ఉపయోగిస్తాడో అర్థమయ్యేది కాదు. ఇదంతా చూసి టీడీపీ బయటకు వచ్చింది. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో అనిత గారు, వంగలపూడి అనిత గారు, ఆమె బయటకు వచ్చి డైరెక్ట్ ఇదే మాట అంది, నా కొడక నువ్వు ఎక్కడున్నా వదిలిపెట్టను, నేను తప్పనిసరిగా నేను ఈడుచుకొచ్చేస్తానని చెప్పడం జరిగింది. చెప్తున్నానండి, పోలీస్ స్టేషన్లో పులుసు కారిపిస్తారు, మళ్ళీ నాన్ బెయిలబుల్ వారెంట్లు వేసి కొడతారు, ఎవడూ రాలేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ ఆఫీస్ని కూలగొడితే ఈ రోజున అమరావతిలో కన్స్ట్రక్షన్లో ఉంది బిల్డింగ్. ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసినారు, సెకండ్ ఫ్లోర్కి పిల్లర్స్ పోసినారు, కూల్చి పారేశారు ఆ బిల్డింగ్ని ఏపీసీఐడి అధికారులు. జగన్మోహన్ రెడ్డికే దిక్కులేదు. ఇప్పుడు నిన్న లెక్క ప్రకారం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కనుక ఆయన నడిపించాలని అనుకొని ఉంటే కనుక అసెంబ్లీ గేట్ దగ్గరకు కూడా కారు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండేది కాదు. బట్ చంద్రబాబు నాయుడు గారు మర్యాదపూర్వకంగా వస్తే రానింటే వెనక గేట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. అంటే పరిస్థితి అర్థం చేసుకోండి, అధికారం ఎలా ఉంటుంది అనేది. మనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి రెచ్చిపోతే రఘురామకృష్ణరాజుని కొట్టినారో, ఎన్ని బూతులు మాట్లాడినారో, అడ్డగోలు బూతులు, అసలు అది నోటితో మాట్లాడుకోవడానికి లేదు. ఇలాంటి వ్యక్తుల్ని కట్టడి చేసి ఉంటే, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఈ వర రవీంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇంకొంతమంది ఉన్నారు, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఎవరు ఉన్నారు ఇంకో ఆయన. సో ఆయన కూడా ట్విట్టర్లో ఇంచుమించు మరీ ఎంత కాకపోయినా ఒక మాదిరి ట్వీట్లు అయితే వేస్తాడనమాట పెళ్ళాల గురించి, అంటే రాజకీయాల్లో లేనటువంటి మహిళల గురించి కూడా. ఇలా వైసీపీలో ఒక సెక్షన్ అయితే ఉందన్నమాట. వీళ్ళందరి పులుసు కార్చడం మాత్రం పక్క తగ్గేదే లేదు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, రేపొద్దున ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది 5 కాబట్టి 10 ఏళ్ళ తర్వాత అయినా టీడీపీలో ఇలాంటి పనులు ఎవరు చేయొద్దు, జనసేనలో చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి విలువలు లేవు, మనకి విలువలు ఉండాలి. మనం రాజ్యాంగబద్ధంగా హక్కులను ఉపయోగించుకొని పోలీస్ డిపార్ట్మెంట్తో తోటకూర కట్ట మాదిరి నలపొచ్చు. అర్థమైందా? సో నేను అదే చెప్పేది, భారతిరెడ్డి గారిని కావచ్చు, షర్మిల గారిని కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలను ఎవరిని కూడా మీరైతే దయచేసి ట్రోల్ అయితే చేయకండి, అదేవిధంగా మార్పులు చేయకండి, బూతులతో కూడినటువంటి కామెంట్స్ చేయకండి. వాళ్ళు కూడా ప్రచారానికి రావడం తప్ప పెద్దగా బయటకు వచ్చి టీడీపీనో జనసేనో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించింది ఎక్కడ కూడా లేరు మహిళలు. బట్ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి భార్యని కావచ్చు, నారా బ్రాహ్మణి గారు కావచ్చు, భువనేశ్వరి గారు కావచ్చు, ఏ రోజు కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టింది లేదు, విమర్శించలేదు. అయినా కూడా పదే టార్గెట్ చేస్తూ బూతులు చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా శృతి మించి రాగాన పడకనంత వరకు బాగుంటుంది. పడతారో పరిస్థితులు తారుమారైతే రవీంద్రారెడ్డికి ఏ విధంగా అయితే పులుసు పిండుతున్నారో అలా పిండుతారనమాట.